వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం ఆదివారం కొత్తపేటలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ దావులూరి లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఏర్పాటు, దాని ఆవశ్యకతను వివరించారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారౌతు సీతారామయ్య, రిటైర్డ్ కోఆపరేటివ్ అధికారి కృష్ణారెడ్డి, పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రావు, సిండికేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సొసైటీ చైర్మన్ ప్రభాకర్, అనంతపురం సొసైటీ చైర్మన్ జయచందర్ రెడ్డి, అమలాపురం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, సహకార భూమి జనరల్ సెక్రటరీ కానూరి వెంకటకృష్ణారెడ్డి, రాష్ట్రంలోని వివిధ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక తీర్మానం చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనే భావంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి ఈ మన చలసాని రాఘవేంద్రరావు గారు, మీరు చాలా ఉన్నతమైనటువంటి పదవులు ఆయన నిర్వహించారు. నేను కాక మన ఎలక్షన్స్లో ఆల్ ఇండియా లెవెల్లో నామకాపు సంస్థకి డైరెక్టర్ కూడా మెజారిటీతో ఎంతో సేవ చేస్తున్నారు. ఈ సహకార వ్యవస్థకి ఎంతో సేవ చేస్తున్నారు. చట్టానికి విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు, దానికి దగ్గర 43 బ్రాంచ్లు ఉన్నాయి. అర్బన్ బ్యాంక్ బ్రాంచ్లు చాలా చోట్ల ఉంటున్నాయి, కానీ సొంత స్థలంలోనే సొంత బిల్డింగ్లో పెట్టడం అనేది కొత్త కాన్సెప్టే. ఎందుకంటే బ్యాంకు ఆర్థిక అభివృద్ధికి ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ రోజు ఈ బిల్డింగ్ సుమారు 20,000 22,000 కొన్నారు. ఇవాళ అది మరి మార్కెట్ రేట్ సుమారు లెక్కేసుకుంటే 1,00,000 పైన. అది ఆ అభివృద్ధి బ్యాంకు ఆర్థిక పటిష్టతకి విధానాలు ఉపయోగపడతాయి. అనేక బ్రాంచులు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు, ఎంతోమందికి అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఈ బ్యాంకు నిర్వహించినటువంటి కాంతారావు గారు కొత్త కాన్సెప్ట్ ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సహకార వ్యవస్థలన్నీ కూడా చట్టాలను బట్టో లేకపోతే రూల్స్ని బట్టో సక్సెస్ కావు. నిర్వహించే వ్యక్తులను బట్టే, వారి సామర్థ్యాన్ని బట్టే ఈ సంస్థలు అభివృద్ధి చెందడం లేకపోతే దెబ్బతింటడం. 4వ చట్టం నుంచి 95వ చట్టానికి మార్చడానికి మేము ప్రయత్నం చేస్తే అనేక ఆటంకాలు కల్పించారు. చాలా బ్యాంకులు మారనీయకుండా ఆపేశారు. కేవలం మేము గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్, గుంటూరులో ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకు మేము మారగలిగాం. అది కూడా మానవ ఆంజనేయులు గారు ఆ రోజు శాసనసభ్యుడిగా ఉంటాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి తగలేటానిగా ఈ చట్టం చేశారని చెప్పి గట్టిగా దెబ్బలంటే అప్పుడు పిలిచి కేకలు ఇస్తే అప్పుడు సంతకాలు పెట్టారు. ఈ ఏడాది కేవలం 5 నెలల క్రితం 6 నెలల క్రితం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. ఈ తీర్పులో సర్కారు చట్టాన్ని సహకార బ్యాంకులకి వర్తింపజేయటం చట్టరీత్యా చెల్లుతుంది. ఇది మరొక ప్రత్యామ్నాయమైనటువంటి అవకాశం కాబట్టి దానికి ఇవ్వడానికి తప్పు లేదు అని చెప్పి అంతిమంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు దానివల్ల కోఆపరేటివ్ బ్యాంకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో నాకు తెలిసి ఒక 10 బ్యాంకులు మాత్రమే ఈ సర్ఫాసి చట్టాన్ని ఉపయోగించుకుని చేయగలరు. మిగతా వాళ్ళంతా కోఆపరేటివ్ ఆఫీసర్ల చుట్టూతానే తిరుగుతూ ఉన్నారు, ఆఫీసుల చుట్టూతానే తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వాల లేకపోతే అధికారుల యొక్క సహకారంతోనే సహకార సంఘాన్ని నడపాలని కనుక మనం కోరుకుంటే మాత్రం ఈ సహకార సంఘాలు నడవు. ప్రజల విశ్వాసంతో, ప్రజల యొక్క జోక్యంతో, వారి యొక్క ప్రమేయంతో వీటిని నడపాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించే సత్తా కలిగిన నాయకుడు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు అని
ఆయన సీఎంగా పాలన సాగిస్తేనే ప్రజలందరికీ మంచి జరుగుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పట్టణంలోని 17వ వార్డులో బీసీ నాయకుడు గిరి గణేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించామని వైసీపీ గొప్పలు చెబుతుందని, ఆ పార్టీ దృష్టిలో అభివృద్ధి అంటే వాడవాడలా మద్యాన్ని ఏరులై పారించడం, సంక్షేమం అంటే భూములు, ఇసుక, మట్టి వంటి ప్రకృతి సంపదను దోచుకోవడమని విమర్శించారు. వైసీపీ 4 సంవత్సరాల 8 నెలల పాలనా కాలంలో రోడ్లు బాగోలేక ప్రమాదాల బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఉచితంగా ఇసుక వస్తే ఈరోజు అదే ఇసుక మనం 5,000 రూపాయలు ట్రాక్టర్ పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మన పేరు చెప్పి ఉచితంగా ఇస్తున్నామని చెప్పి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నటువంటి దొంగలు ఈ వైసీపీ నాయకులు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం. మన పేరు చెప్పి, పేదవాడి పేరు చెప్పి, పేదవాడికి సహాయం చేస్తున్నామని చెప్పి, ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి, లేకపోతే చదువు చెప్పిస్తున్నామని చెప్పి, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ బాగు చేసే కార్యక్రమంలో కూడా ఆ స్కూల్స్లో కూడా అభివృద్ధి చేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు. ఎందుకంటే ఈ రోజున వాలంటీర్ల చేత నాయకులు వచ్చితే ఊరుకోరని చెప్పి వాలంటీర్ల చేత ఏం చెప్తా ఉన్నారు, నీకు ఇది రావాలంటే నువ్వు వైసీపీకి ఓటేయాలి, నీకు అది రావాలంటే వైసీపీకి ఓటు రావాలి, నీకు ఈ రకంగా వచ్చింది అంటే వైసీపీ వాళ్ళే. పెన్షన్ వచ్చేది నువ్వు ఇచ్చేదండి, నేను ఇచ్చేదండి. 60 ఏళ్ళు నిండితే ఆవిడైనా ఇవ్వాల్సిందే, ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాల్సిందే. ఎవరి దయాధర్మాల మీద కాదు, అది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పార్టీతో నిమిత్తం లేకుండా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే. అంగవైకల్యం ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇది చట్టం చేసింది. ఖచ్చితంగా ఇది ఏదో వైసీపీ వాళ్ళ వల్లే వచ్చిందనుకుంటే పొరపాటు. అది కూడా నేను మీకు చెప్తా ఉన్నా. ఈ పట్టణంలో 8,000 ఇచ్చారండి. మనం దిగిపోయేటప్పటికే 14,000 పెన్షన్స్ ఈ పట్టణంలో ఇచ్చాం. ఇవాళ ఎన్ని ఇచ్చారండి? 3,000 ఎక్కువ ఇచ్చారు. ఆ రోజు కంటే 5 ఏళ్లలో 3,000 ఎక్కువ ఇచ్చారు. ఆ రోజు మనం 14,000 ఇచ్చాం. 6,000 ఉన్న పెన్షన్ని 14,000, 8,000 ఇచ్చాం మనం. వీళ్ళు ఎన్ని ఇచ్చారండి? 3,000 నుంచి 4,000 ఇచ్చారు. కాలం చేస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా చంద్రన్న బీమా ద్వారా మీకు డబ్బులు వచ్చాయి. సహజ మరణం అయితే 2 లక్షలు వచ్చేది. లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మరణం సంభవిస్తే, అకాల మరణం చెందితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు అంది. అంతేకాకుండా మట్టి ఖర్చులకు అప్పటికప్పుడు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీ సాధికారత అని చెప్పి మేము వెనుకబడ్డ కులాలని చాలా ఉన్నతంగా చూస్తున్నాం. సామాజిక మార్పుకు సంకేతం. మేము చాలా రకాలైనటువంటి కార్పొరేషన్లు పదవులు ఇచ్చాం. సామాజికంగా వీళ్ళు ఎదుగుదల కోసం చూస్తున్నాం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళకి కనీసం కుర్చీ కూడా కేటాయించగా కూర్చోడానికి నిధులు ఇవ్వాల. ఏ రకమైనటువంటి సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించారని నాకైతే అర్థం కాలేదు. కానీ దాదాపు మోసం చేసి 16,000 రాజకీయ పదవుల్ని కోల్పోయేలాగా మాత్రం చేసినటువంటి దుర్మార్గ పాలన వైసీపీ పాలన అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సిపిఎస్ రద్దు అన్నాడు. అదేవిధంగా నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం మీ అందరికీ ఉద్యోగాలు ఖాయమన్నాడు. యువతని నిర్వీర్యం కాకుండా చూస్తా అన్నాడు. ఉన్న నిరుద్యోగ వృత్తి తీశాడు. ఈ రకంగా అందరినీ మోసం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వాళ్ళు మాత్రం ఉన్న వనరులన్నీ దోచుకోవటం, ప్రతి చోట అవినీతి చేయటం, ఆ రకంగా సంపాదించుకోవటం, గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి వాళ్ళు దొరికింది దోచుకొని మనల్ని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి, పేదవాళ్ళని చేయటం కాకుండా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా ఇది ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా ప్రశ్నించే గొంతుని నొక్కడానికి ప్రయత్నించి అవసరమైతే అక్రమ అరెస్టులు చేసినటువంటి అరెస్టులు కూడా ప్రతిపక్ష నేతలను కూడా అరెస్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 17వ వార్డులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
బీజేపీ తెనాలి పట్టణ కమిటీ నియామకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.